హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పుకునే కొంతమంది దరిద్రపు నా కొడుకులు, చెత్త నా కొడుకులు, డాష్ 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 నా కొడుకులు, ఈ అదవలు ఏం చేస్తారంటే సరే ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫోన్ పే ఫేక్ యాప్ తో గైస్ స్కానర్ చేయొచ్చు, యూపీఐ తో ఫేక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యాప్ లింక్ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్ లో ఫోన్ పే నుంచి కామెంట్ చేయండి డైరెక్ట్ గా. సో నేనైతే ఒక గేమ్ ఆడి ఈజీగా మనీ అనేది ఎర్నింగ్ చేసుకుంటున్నా. సో చూసిరు కదా అయితే నేను గేమ్ ఆడిన పైసలు. సో ఒక్కసారి గేమ్ ప్రాసెస్ చెప్తాను, మీరు కూడా ఆడండి. 100 సెలెక్ట్ చేయాలి. 100 చేసినాక మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్లస్ 10 పెడతాం, 1000 అవుతాయి. 1000 స్పిన్ చేస్తున్నాం. మీరు చూడరు ఇప్పుడు మనకి ఎంత జాక్ పట్ వస్తుందో మీరే చూడరు. లైవ్ లా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. చూసిరా 1000 పెట్టిన, 1000 పెడితే నాకు 1 lakh వచ్చినాయి. సో ఇట్లా అయితే ఉంటది గేమ్. సో మీరు ఆడాలి అనుకుంటే నా ఇన్స్టా ఉందిగా, నా ఇన్స్టా బయోలో అయితే ఇక్కడ నా ఇన్స్టాకి వస్తావు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ ఉంటది. ఈ లింక్ ట్యాప్ చేసినాం అనుకో డైరెక్ట్ నీకు గేమ్ సైట్ లోకి వచ్చేస్తుంది. గ్యాస్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇది అనిపిస్తుంది ప్రొఫైల్, ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ట్యాప్ చేసి ఇక్కడ లాగిన్ అని అనిపిస్తుందా, లాగిన్ పైన ట్యాప్ చేసిన తర్వాత రిజిస్టర్ కి వచ్చేసి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత ఇలా ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా పాస్వర్డ్ పెట్టుకుని రిజిస్టర్ నా కొట్టేసి ఇలా రీఛార్జ్ అని ఉంటుంది. రీఛార్జ్ పైన టైప్ చేసి మీరు ఇక్కడ ఒక 200 గానీ 300 గానీ పెట్టుకుని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మిస్టరీ బాక్స్ ఉంది, దీన్ని ట్యాప్ చేసి మీరైతే 20K అందేసి చూపిస్తే కదా. ఏ ఊకో బ్రో, మీ ఫాలోవర్స్ ఏ నమ్మతలేరు, నేను ఎందుకు నమ్ముతా? ఇప్పుడు నేను నమ్మాలంటే ఏం చేయాలి బ్రో? ఆ జవాబు అండి ఉంది బ్రో, అంట పెట్టేసి. మన ఛానల్ అయితే 80K సబ్స్క్రైబర్స్ ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ కాబట్టి అన్ చేసుకుంటున్నాం. నా బయోలో నా లింక్ ఉంటుంది, ఒకసారి పోయి విజిట్ అవ్వండి. మీకు ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబర్స్ రాగలనే యూత్ని ఆన్లైన్ బెట్టింగ్స్ అంటే బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు దాంట్లో పెట్టించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అనమాట. సపోజ్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక 1000 మంది అన్న ఆ గేమ్స్ ఆడతారు, ఆన్లైన్ గేమ్స్. అంటే ఒక్కొక్కటి ఈచ్ పర్సన్ ఒక 1000 రూపాయలు పెడతాడుగా. పెడితే అది గేమింగ్ వాడికి ప్రాఫిటా కాదా? ఒకవేళ ఆ బెట్టింగ్ గేమ్ ఒకసారి ఆడడం అనుకుందాం, అది ఒకవేళ ఆడికి 1000కి 2,000 రూపాయలు వచ్చింది అనుకుందాం. 1000కి 2,000 రూపాయలు వస్తే ఆడు మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకో 2,000 వేసి 4,000 తెచ్చుకుందాం అనుకుంటాడు, లేకపోతే 10,000 తెచ్చుకుందాం అనుకుంటాడు. అంటే ఒకసారి గేమ్కి ఎడిక్ట్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తున్నాయని తెలిస్తే వాడు ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువ డబ్బులు పెడతా ఉంటాడు. సో ఒకసారిగా ఎక్కువ డబ్బులు పెట్టేప్పటికి ఏమైందంటే ఒకసారిగా ఆడికి లాస్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే గేమ్ అనేది ఎవ్రీ టైం మనకి విన్ ఉండదు, ఏదో ఒకసారి మనకు లాస్ వస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే ఎక్కువ పెడతాడో అప్పుడు లాస్ వచ్చినప్పుడు ఏమైందంటే వాడు వేరే వాడి దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ ఈ అప్పు తీర్చడం కోసం వీడు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెడతాం, ఆత్మహత్య చేసుకోవడం ఇలా చేస్తున్నారనమాట. ఇది బెట్టింగ్ ప్రమోట్ చేసి దరిద్రపు యాదవులు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధం ఉండదా అంటే వాళ్ళకు ఉండదు. ఆంధ్రాలో 2020లో, తెలంగాణలో 2017లో ఈ ఆన్లైన్ గేమ్స్ అనేవి బ్యాన్ చేసినట్టు, ఇల్లీగల్, ఆడితే కనుక అరెస్ట్ చేస్తారు, ఇది మన ఆంధ్ర తెలంగాణలో ఆడకూడదని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయినా కూడా బన్నీ సన్నీ యాదవ్ అంట, భయ్యా సన్నీ యాదవ్ సంథింగ్ అడిపేది ఉందో నాకు తెలియదు, అది అసలు నేను ఫాలో అవ్వట్లేదు, ఆ వీడియోస్ నాకు రావు. కానీ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి సజ్జనార్ గారు పెట్టారు. గైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకుందామని చెప్పేసి వచ్చిన. ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి, DJI, GoPro అని చెప్పేసి. కానీ మనకి కావాల్సింది అయితే మాత్రం Insta360 X4 అనమాట. ఇది 360 degrees కెమెరా. ఇది 360 degrees లో మొత్తం వీడియోని రికార్డ్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండల్ అనమాట, అంటే మనలాంటి మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళ కోసం. దీనికైతే ప్రైస్ 58,000 రూపీస్ అయితే చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన. నా దగ్గర ఆల్రెడీ X3 ఉంది, ఇప్పుడు నేను X3 నుంచి X4 కి అప్గ్రేడ్ అవుతున్నా. బాక్స్ లోపల కెమెరాతో పాటు చాలా మౌంట్స్ అయితే ఇచ్చారు అనమాట. మోటార్ సైకిల్ బండిల్ కాబట్టి ఇది మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళకి స్పెషల్ గా అనమాట. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం, కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన, ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే ఒక 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది, 2 small 1 big సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 minute గో అయితే తీసుకున్నా, ఇంకొక 4 సెకండ్లు మాత్రం ఉంది, చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది చూడండి. మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా, మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఎవరైతే జెన్యూన్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ లో అర్జెంట్ గా జాయిన్ అయిపో. GoPro క్యామ్ అంటే మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు 360 degrees వీడియో క్యామ్, అది 50,000 రూపాయలు అంట. అది 50,000 రూపాయలు లేకపోతే దీన్ని చూడండి బెట్టింగ్ యాప్ కి ఎలా డైవర్ట్ చేస్తారు. వాళ్ళ ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ నుంచి జనాల్ని ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ కి డైవర్ట్ చేస్తారని మీకు క్లియర్ గా ఈ వీడియో తెలుస్తుంది. వాడు ఏం చేస్తాడంటే చెత్తనా కొడుకు
ఆడు ఆన్లైన్ గేమ్ ఆడతాడు, ₹1,00,000 వేస్తాడు, 90,000 వస్తాయి. నిజంగా కొనుక్కుంటాడా వాళ్ళు, లేకపోతే వాడికి బెట్టింగ్ యాప్స్ గిఫ్ట్ ఇస్తారా, లేకపోతే అది నిజంగా ఆడి గెలిచాడా అంటే వాళ్ళు చేసే స్కామ్ అది జస్ట్ స్కామ్. అది వాడికి ఫోన్లో వచ్చేది డెమో. అది వాడికి ఏంటంటే వాడు ప్రమోషన్ చేసినందుకు వాళ్ళకి 5,000 10,000 లేకపోతే అది గిఫ్ట్గా ఇవ్వటం చేస్తారు వాళ్ళు. సో అది ఇచ్చినందుకు వాళ్ళు బాగానే ఉంటారు. ఈ యాప్స్ ఎవరైతే చూసి అబ్బా భలే ఉంది కదా, వెయ్యికి ₹1,00,000 అంట అని చెప్పేసి ఎవరైతే పెడతాడో ఆ జీవిత నాశనం. భయ్యా సన్నీ యాదవ్, నీకు నాకు లొల్లొద్దు, ఇక్కడతో బంద్ చేయి ముచ్చట. ఆ బెట్టింగ్ యాప్లు ఆల్రెడీ బంద్ చేయి ఫస్ట్. ఆ తర్వాత రోజు 500 ఇస్తున్నావు టెలిగ్రామ్ గ్రూప్లో ఆ కుర్రోళ్ళకి, అది బంద్ చేయి. ఆ తర్వాత ఐఫోన్లు ఇస్తున్నావు, అది బంద్ చేయి. తర్వాత బళ్ళు ఫ్రీగా ఇస్తున్నావు, అవన్నీ బంద్ చేయి. ఆ బంద్ చేసి ఆ డబ్బులతో తిరుగు. ఇగో మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ పెద్దోళ్ళు, వాళ్ళు ఎలా పోయినా అనవసరం. కానీ నీ దగ్గర ఉన్న 40 లక్షల మంది పోరలు ఉన్నారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళు సస్తుండ్రా ఎదవనా కూడా, కానీ అయ్యని వాళ్ళు సస్తుపోతుంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటుంది. మళ్ళీ ఇంకోసారి బెట్టింగ్ యాప్లు చేసినావంటే నీ దుకాణంలో ఒక్క ల్యాప్టాప్ ఉండదు, మొత్తం మాయమైపోతాయి. ఆ తర్వాత ఐఫోన్ షాప్లో పోలీసులు పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా బంద్ చేయమని, నువ్వు బంద్ చేయవారా? మంది మాషాలు సస్తున్నారు రా, కుర్రోళ్ళు చిన్నపిల్లలు సస్తున్నారు రా. అయ్యా నువ్వేం మనిషివరా, బంద్ చేయకపోతే చంపుతా నా కొడక. టెలిగ్రామ్ యాప్స్ లో యూత్ ని వీళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేస్తారంటే గివ్ అవే కింద ఐఫోన్లు, బైకులు, కార్లు ఇవన్నీ ఇచ్చి కుర్రోళ్ళని ఏ విధంగా నాశనం చేస్తారంటే, దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ దరిద్రపు నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, చెత్త నా కొడుకులు, వీళ్ళ వల్ల యూత్ చాలా వరకు నాశనం అయ్యింది. వీళ్ళని అర్జెంటుగా అన్ఫాలో చేయటం, లేకపోతే రిపోర్ట్లు కొడతాం చేసి వీళ్ళని గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కానీ ఇట్లాంటి వాళ్ళని ఫాలో అయ్యే యువతకి కొంచెం బుద్ధి వచ్చింది. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా ఇలాగ బెట్టింగ్లు పెట్టి చేయరు. ఓకే, పేరెంట్స్ దయచేసి మీ పిల్లల భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో చూసుకోండి. ఈ రోజుల్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పుకొని ఒక 10,000 మంది 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రాగలనే, వీళ్ళు చెప్పిందే జరిగిద్ది, వీళ్ళు చెప్పింది జరగాలి అని వీళ్ళు క్రియేట్ చేసే కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా వరకు స్కామ్. దీన్ని ఎవరు నమ్మద్దు. దయచేసి మీకు విన్నమించుకుంటున్నాను. ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వద్దు. వాళ్ళు ఏదో రోడ్డు మీద వెళ్తూ వీడియోలు పెడుతున్నారని చెప్పేసో, లేకపోతే బాగా డ్రెస్సింగ్ చేసి స్టైల్గా నుంచున్నారని చెప్పేసో, వీళ్ళు ఏదో పెద్ద హీరో మెటీరియల్ సెలబ్రిటీస్ కాదు. వాళ్ళు మీలో నుంచి వచ్చిన సామాన్యుడు మిమ్మల్ని ఈ విధంగా డైవర్ట్ చేసి బెట్టింగ్లు అని చెప్పేసి అంటే బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా ఇలా బెట్టింగ్ లేడు. దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే యూత్కి వీళ్ళని అన్ఫాలో చేయండి, ఇట్లాంటి వాళ్ళని దూరం పెట్టండి. కుదిరితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, సార్ మమ్మల్ని వీడియోలో ఈ విధంగా మోటివేట్ చేస్తున్నాడు, ఈ విధంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాడు, మా మైండ్ మార్చేస్తున్నాడు, నేను చదువుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా, కానీ వీడి వల్ల నా మైండ్ కొంచెం డైవర్ట్ అయింది అని కంప్లైంట్ ఇవ్వండి. దయచేసి మీ దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఇలాంటివి చేస్తుంటే దయచేసి వాళ్ళకి ఆపమని చెప్పండి. ఇది చాలా మంచిది కాదు. ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉందో, ఈ రోజు ఆ యాప్ ఉంటే రేపు ఆ యాప్ ఉండదు. ఓకే, ఆ యాప్ ఉండకపోగా ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటో ఎవరికీ తెలియదు. చూస్తున్నట్టయితే షాదీలో అండ్ మ్యాట్రిమోనీలో, సో మ్యాట్రిమోనీలో అయితే చాలా స్కామర్స్ ఎక్కువైపోయారు. అమ్మాయిల మంచి అందమైన ఫొటోస్ పెట్టేసి, నా ఫ్రెండ్కి జరిగింది ఇలా, సో అందమైన అమ్మాయిల ఫొటోస్ పెట్టేసి రిక్వెస్ట్ పంపించి దాని తర్వాత వీడియో కాల్లో కనెక్ట్ అయినాక దాని తర్వాత న్యూడిటీగా వీడియో అనేది షూట్ చేసి వాళ్ళని అయితే బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. మరి స్కామ్ లో ఇరుక్కోకుండా మనం ఏం చేయొచ్చు అని అంటే, డబ్బులు డిపాజిట్ అయిన వెంటనే మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఓపెన్ చేసి పిన్లు టైప్ చేయకండి. ఒకవేళ మీకు అనుమానం వస్తే ఫస్ట్ టైం రాంగ్ పిన్ టైప్ చేయండి. ఒకవేళ మీకు తోటి స్కామ్ జరిగితే 1930 కాల్ చేసి కంప్లైంట్ చేయండి. వాళ్ళు దాంట్లో కూరుకుపోయినాక అప్పుడు తెలిసింది మీకు, లేకపోతే మీ పిల్లలకైనా కూడా మీరు వాళ్ళు అలా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు తెలిసింది మీకు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది అవేర్నెస్ అనుకుంటారా, వార్నింగ్ అనుకుంటారా, నా పర్స్పెక్టివ్ అనుకుంటారా, మీ ఇష్టం. ఆన్లైన్ స్కామ్లు ఉంటాయి. ఆన్లైన్ స్కామ్ అంటే ఒక పోలీస్ లాగో లేకపోతే ఒక సైబర్ లాగో కాల్ చేసి, మీకు ఒక కంపెనీ లాగో కాల్ చేసి, సార్ మీకు ఇలాగని చెప్పేసి అలాగని చెప్పేసి వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు దాన్ని మీరు రెస్పాండ్ అవ్వద్దు. మీకు దగ్గరలో ఉన్న పోలీసులకు కానీ లేకపోతే మీ పేరెంట్స్కి కానీ చెప్పి కంప్లైంట్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే థ్రెటనింగ్ కాల్స్ అనమాట. థ్రెటనింగ్ కాల్స్ అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఆన్లైన్లో ఏదైనా లోన్ తీసుకున్నారు, లోన్ తీసుకుని మీరు మొత్తం పే చేస్తారు, పే చేసేసినాక కూడా మీరు ఇంకా పే చేయాలి, లేకపోతే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కి మీ న్యూడ్ ఫొటోస్ పంపిస్తామని చెప్పేసి బెదిరిస్తారు. వాళ్ళకు కూడా మీరు భయపడవసరం. సో నేను ఈ వీడియోలో కొన్ని వీడియోస్ పెట్టాను కదా, సో ఈ వీడియోస్ని బేస్ చేసుకొని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొంతమంది ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, కొంతమంది అప్స్కౌండ్ అయిపోతున్నారు. ఇలా ఎందుకు? ఇవన్నీ కూడా కాకుండా మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకొని ఎవరి పనులు చేసుకుంటే అంతా బాగుంటుంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్కి వీటికి దూరంగా ఉండండి. మీ లైఫ్ మీరు సేవ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.